గోకులంలో జరిగిన ఒక సూపర్ అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మో, పెద్ద తుఫానొస్తే ఒక ఊరిని ఆ భయంకరమైన వాన నుండి ఎలా కాపాడాలి? కృష్ణుడు ఉండే అందమైన గోకులంలో అందరూ సంతోషంగా ఉండేవారు. వర్షాల కోసం వాళ్లు ఇంద్రుడికి పూజలు చేసేవారు. కాని కృష్ణుడు మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని, ఆ గోవర్ధన కొండను పూజించాలి అని ఒక కొత్త ఐడియా చెప్పాడు. దాంతో ఇంద్రుడికి ఎంత కోపం వచ్చిందంటే ఏకంగా ఆయన కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆ కోపంతో ఇంద్రుడు గోకులం మీద భయంకరమైన ఎడతెరపిలేని పెద్ద వానను కురిపించడం మొదలుపెట్టాడు. ప్రాణాలు కాపాడుకోవటానికి ఊరివాళ్లందరికీ అర్జెంటుగా ఒక పెద్ద గొడుగులాంటి ఆశ్రయం కావాలి. కాని మ్యాజిక్! ఈ పెద్ద కష్టాన్ని తీర్చడానికి మన కృష్ణుడికి తన చిటికెన వేలు ఒక్కటి సరిపోయింది. అవును, తన చిన్న వేలితో ఆ పెద్ద గోవర్ధన కొండను ఒక బంతిలా గాలిలోకి అమాంతమెత్తేశాడు. గాలిలో తేలుతున్న ఆ కొండ ఊరి ప్రజలందరికీ ఒక పెద్ద గొడుగులాగా మారి భయంకరమైన వాన నుండి కాపాడింది. ఎట్టకేలకు వాన ఆగింది. ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణుడి దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. ఈ కథలో పెద్ద నీతి ఏంటంటే, భగవంతుణ్ణి నమ్మాలి, అలాగే మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని గౌరవించి కాపాడుకోవాలి. మరి మన చుట్టూ ఉన్న చెట్లను, పచ్చని ప్రకృతిని మనం ఇంకా ఎలా కాపాడుకోవచ్చో ఒకసారి మనందరం ఆలోచిద్దాం.